డివైన్ దామోదర్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాము. ముందుగా ప్రధాన గ్రహాలు ఎలా సంచరిస్తున్నాయో తెలుసుకుందాము. ప్రధాన గ్రహాలలో కుంభరాశిలో రాహువు, రవి, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. అలాగే మీనరాశిలో శని సంచారం జరుగుతుందండి. ఇక గురుగ్రహం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశి యందు, మకరమున కుజుడు. వీరి యొక్క సంచారంతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఈ రాశుల్లో ఎవరికి అదృష్టం వరించబోతుంది, ఎవరికి కార్యజయం కలుగుతుంది వంటి విషయాలన్నీ వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మరెన్నో జ్యోతిష్య విషయాలను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. ఈ మేషరాశి వారికి ఈ వారం పూర్తిగా దైవ కార్యాలపైన, అలాగే దైవ సన్నిధిలో గడపాలనే కోరిక ఎక్కువగా ఉంటుందండి. వీలైనంత వరకు పుణ్యకార్యాలు, దైవ కార్యాలు చేస్తారు కూడా ఈ వారం. అలాగే చాలా వరకు ఉద్యోగ విషయాల్లో వీరు మార్పును కోరుకుంటూ ఉండేవారండి. అంటే ఉద్యోగం మార్పు చేయాలి, వృత్తిపరంగా ఇంకా ఎదగాలి అనేటువంటి కోరికలతో నిండి ఉంటారు. అలాంటి కోరికలన్నీ కూడా ఈ వారం వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో కొనసాగితే చాలు అన్నట్లుగా, ఉద్యోగ మార్పు ఇప్పుడు అవసరం లేదు అన్నట్లుగా వాయిదా వేసుకుంటారు. ఒకందుకు అది మంచిది కూడా ఈ మేషరాశి వారికి. అలాగే శని ప్రభావం అధికంగా ఉన్నందువల్ల వీరు ఇప్పుడప్పుడే ఎదగడానికి ఎక్కువగా ఆలోచించకూడదండి. ఉన్న స్థానాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఆలోచించాలి. అలాగే మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా, అంటే కుటుంబానికి సంబంధించి కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఇంకా ఆర్థిక పరంగా కావచ్చు, ఏ ఒక్క విషయాన్ని కూడా మీ కుటుంబ సభ్యులతో, పెద్దలతో సంభాషించి చర్చించి ఒక నిర్ణయానికి వస్తే ఈ మేషరాశి వారికి కాస్త అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే మీ సొంత నిర్ణయాలైతే ఇప్పుడిప్పుడే వద్దండి. శని ప్రభావం చేత తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక పరంగా సాధారణంగా ఉంది ఈ వారం. ఏది ఏమైనప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఆరోగ్య విషయంలో కాస్త శారీరకంగా శ్రమ అనిపించినట్లు ఉండొచ్చు, మానసికంగా ఏదో అలజడి ఉన్నట్లు ఉంటుంది. అయితే భయపడాల్సిన పని లేదండి. ఆరోగ్యానికి వచ్చినటువంటి ఏ డోకా కూడా లేదు. మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్య నిర్ణయం అంతా ఈ వారంలో మనం ఉద్యోగాన్ని మార్పు చేయాలి అనే ఆలోచనను వదిలిపెడతారు కదా, అది మరికొన్ని వారాలు కూడా అలాగే సాగనివ్వండి. ఇకపోతే మీకు అదృష్టం కలిసి వచ్చే సమయం ఉందండి. అది కొంతకాలం గడవాలి. కాబట్టి ప్రస్తుతం మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కుటుంబాన్ని చక్కదిద్దుకోవటం, కుటుంబ పరంగా ఎదగడానికి, ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవడానికి, ఏదైనా తెచ్చుకోవడానికి, అటువంటి వాటికన్నిటికీ కూడా కుటుంబ సభ్యులతో, నలుగురితో బాగా మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు చాలా వరకు మంచి జరుగుతుందండి. అలాగే ఏది ఏమైనప్పటికీ ఈ వారంలో బుధ, గుర, శుక్రవారాలు ఆ 3 రోజులు ఖర్చుల విషయంలో కాస్త అదుపు చేసుకోండి. ఆ టైంలో ఖర్చులు పెట్టమని ప్రేరేపిస్తుంది మీ గ్రహాలు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగిలినవన్నీ అనుకూలంగా ఉంటుందండి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో చక్కగా ఉందండి. మీకు ఉన్నటువంటి మనోభీతి ఇన్ని రోజులుగా ఏదైనా
మనోభీతి, మానసికంగా భయము వంటివన్నీ కూడా ఈ వారం తొలగిపోతుందండి. డబ్బుల పరంగా చాలా వరకు ఆదాయాన్ని ఇస్తుంది. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని ఇస్తుంది. మీ భయాన్ని పూర్తిగా తొలగించి మీకు కూడా ఊరటనిస్తూ ఉందండి ఈ వారం. ఏది ఏమైనప్పటికీ గతంలో 2-3 వారాలు ఇబ్బంది పడ్డ వారందరూ కూడా ఈ వారం నుంచి కొంత సుఖపడడానికి అవకాశాలని గ్రహాలు ఇస్తూ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీ ఉద్యోగ భద్రత ఉంటుంది, మీకు గౌరవం కలుగుతుంది, కీర్తి దక్కుతుంది. మీ పైన ప్రజలకు కావచ్చు, మీపై ఉద్యోగులకు కావచ్చు నమ్మకం అనేది ఏర్పడుతుందండి. గ్రహాల యొక్క కదలిక మీకు అనుకూలంగా జరుగుతూ ఉంది. ఆర్థిక పరంగా చాలా వరకు మెరుగుదల కనిపిస్తూ ఉంది. కాకపోతే ఆరోగ్య విషయంలో ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటే సమయానికి ఆహారం తీసుకోవాలండి. ఆహారం తీసుకోవడంలో వేళలు మీరు పొరపాటుగా తేడా చేస్తే, అంటే సమయానుకూలంగా కాకుండా సమయాన్ని తప్పించి భోజనం చేయడం వల్ల కడుపుకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంది. ఇంకా జీవితంలో మీరు ఎదగాలనుకున్న స్థాయికి తీసుకెళ్తుంది కూడా. చాలా వరకు అదృష్టంగా కనిపిస్తూ ఉందండి ఈ వారం ఈ వృషభ రాశి వారికి. చేరినందుకు డబ్బులు ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర కీర్తింపబడతారు, గౌరవింపబడతారు, గుర్తింపు పొందుతారు. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో మీరు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా వాతావరణం చక్కగా ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉందండి. ఇక విద్యార్థులకైతే కాస్త మతిమరుపు ఉంటుందండి. 1-2 సార్లు చదువుకుంటే దాన్ని కూడా జయించవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారేటువంటి వారమేనండి. కాబట్టి వృషభ రాశి వారు వీలైతే శుక్రవారం రోజు ఎక్కడైనా అమ్మవారి ఆలయాన్ని దర్శించండి, ఇంకాస్త మంచి జరుగుతుంది. గత రోజుల కన్నా అంటే ఇంచుమించు 3 వారాలుగా పడుతున్న పాటలన్నీ కూడా ఒకసారిగా తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది, మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. మీకంటూ గుర్తింపు దక్కేదాని వల్ల చాలా వరకు మీ మీద మీకు నమ్మకం వస్తుందండి. మిగిలిన విషయాల్లో అంతా కూడా అనుకూలంగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చక్కగా ఉందండి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుందేమో, అంటే మీ వృత్తిరీత్యా కావచ్చు, చాలా ముఖ్యమైన కార్య నిమిత్తం మీరు దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉందండి. ప్రయాణం వల్ల లాభం కూడా ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. చక్కగా సంపద పెరుగుతుంది. మీకు నిలకడగా ఉంటుందండి మీ ఆరోగ్యం. ఏ ఇబ్బంది లేదు. చాలా వరకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా శాంతన లభిస్తుంది. ఆరోగ్యం కాస్త నిలకడగా ఉండి ఇబ్బందుల నుంచి బయటపడ్డామా అన్నట్టుగా ఉంటుందండి. చాలా వరకు ఈ ప్రయాణాల కారణంగా అలసినట్టు ఉన్నా కానీ ఆ లాభపడతారు కదా, ఆ ప్రయాణం సక్సెస్ఫుల్గా ఉంటుంది కదా. తత్కారణంగా మీలో తెలియని ఉత్సాహంతో ఈ అలుపును కూడా మర్చిపోతారు, శ్రమను మర్చిపోతారు. ఎవరికైనా అంతే కదా, విజయం దక్కితే శ్రమ మరుగున పడిపోతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ వారం ప్రయాణం మూలక ఆదాయం, అలాగే ముఖ్యమైన కార్యాల్లో కార్య విజయం, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల చాలా వరకు చక్కగా ఉందండి. ఖర్చులు ఎక్కువ అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు, కానీ ఆ ఎక్కువ పెట్టే ఖర్చు కూడా మీకు ఉపయోగకరంగానే పెట్టుకుంటారండి. ఎక్కడ ఈ వారం పొరపాట్లు జరగవు ఈ మిథున రాశి వారికి. కాబట్టి మిథున రాశి వారికి ఆనందపడేటువంటి సమయంగా ఈ వారాన్ని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఉందండి. విద్యార్థులకైతే మరీ ముఖ్యంగా ప్రతి దీంట్లోనూ మీరు ముందుంటారండి. విద్యలో
మీకు చాలా కష్టతరంగా అనిపిస్తున్నవి కూడా సులభ మార్గంలో నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటుంది. మంచి గురువులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఉద్యోగస్తులకైతే, ఇక మార్పులు కోరేవారికైతే చాలా అద్భుతంగా ఉంటుందండి. కంపెనీలు మారాలనుకున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు రాబోయే కాలం అంతా కూడా మిథున రాశి వారికి చక్కగా ఉందండి. ఒక్క శనివారం రోజు మాత్రం మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తోటి వారి వల్ల ఈర్ష్య కలిగేటువంటి అవకాశాలు ఉంటుంది. అంటే మీ పైన ఈర్ష్య పెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం మీరు మహా గొప్ప అన్నట్టుగా చూపించుకోకుండా కాస్త సర్దుకొని ఒదిగి మెలగండి. సంఘంలో మీ పైన ఈర్ష్య భావాలు లేకుండా జాగ్రత్త పడండి. తదుపరి రాశికి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందో చూద్దాము. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఉత్సాహము, మనోల్లాసం దండిగా ఉంటుందండి ఈ వారం. అయితే ఒక చిన్న సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి అయిన వాళ్ళ దగ్గర అవహేళన పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు చేసే పనుల్ని చిన్నవరిచి చూపడము, లేకపోతే మహా చేసేవాళ్ళే అన్నట్టుగా అవహేళనగా ఉంటుందండి. కానీ అది ఎక్కువ కాలం ఉండదు. మీ విలువ, మీ చాకచక్యత గుర్తింపుకు వచ్చే రోజులు వస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టేసేయండి. అదే మరే ఇతరుల చేత అయినా సరే, అంటే సొంత వాళ్ళు కాకుండా స్నేహితులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే ఈ విషయంలో మీకు అవహేళన అనిపిస్తే ఆ విషయాన్ని చాలా చిన్నదిగా తీసుకోండి. అనవసరమైన విషయాలను కెలుక్కొని దాన్ని పెద్దదైతే చేసుకోకండి. ఎందుకంటే అనవసర విషయాలకు వాటి తంటకు వెళ్ళడం వల్ల ఈ వారం కాస్త నష్టపోయే అవకాశం ఉంది. ఆ నష్టం ఆర్థికంగా కాదండి, మానసికంగా బంధాలు తెగిపోయే విధంగా నష్టపోతారు. కాబట్టి అలాంటివి లేకుండా జాగ్రత్త పడండి. ఇకపోతే మీకు వృత్తిరీత్యా కాస్త ఎదుగుదలే ఉందండి ఈ వారం. వృత్తిపరంగా వచ్చిన డోకా అయితే ఏమీ లేదు. చాలా వరకు ఎదుగుదలే కనిపిస్తూ ఉంది. ఇక ఆరోగ్యము సాధారణ స్థితిలో ఉంటుంది. అటు అనారోగ్యం లేదు, ఇటు పూర్తి ఆరోగ్యవంతులు అన్నట్టుగా కాకుండా సాధారణ స్థితిలో ఉంటుందండి. ఎక్కువ కాలంగా ఇబ్బంది పడుతున్న వారికి కూడా కాస్త ఉపశమనంగానే గోచరిస్తుంది. గ్రహాల అనుకూల ప్రభావం ఎంతవరకు ఉన్నా కానీ మీరు తీసుకునే జాగ్రత్తలు ఈ వారంలో అనవసరమైన విషయాలకు పోకూడదు, లేని తంట పెంట తెచ్చుకోకూడదు, ఏది ఇల్లుడుకోకూడదు. పదే పదే ఒక విషయాన్ని బట్టి లాగడము, తెగే వరకు లాగడము, వాటి వల్ల అయిన వారితో బంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలిన ప్రతి విషయం మీకు అనుకూలమే. వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారం కాస్త అటు ఇటు ఉన్న వారం చివరిలో తిరిగి మళ్ళీ పుంజుకుంటుందండి. ఎవరికి కూడా ఏ హాని లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉంటే ఆ చిన్న చిన్న నష్టాలను కూడా భర్తీ చేసుకోవచ్చు. సింహరాశి వారికి ఈ వారం ఉత్తమ స్థితి గోచరిస్తూ ఉందండి. చాలా వరకు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే వారంగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా అంటే రాజకీయంలో ఎవరైతే ఉంటారో వారికి మార్పులు అయితే ఎక్కువగా ఉంటుందండి. చాలా వరకు రాజకీయ రంగంలో మీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటారు. మీరు లాక్కొని వచ్చి మరీ తెచ్చుకుంటారండి. గుర్తింపుకు ఏ డోకా ఉండదు. అలాగే మీరు పడ్డ కృషికి ఫలితం నిదానంగా అయినా సరే ఖచ్చితంగా వస్తుందండి. మీ కృషి ఏదైతే ఉందో వాటికి ఫలితంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు ఈ వారం. మీ మీద మీకు ఒక నమ్మకము, ఒక విల్ పవర్ ఏర్పడుతుంది. ఏదైనా చేయగలం మనం, ఎప్పుడు కష్టాలు ఉండవు, సుఖాన్ని కూడా మనం రుచి చూడొచ్చు అనే ధీమా మీకు ఏర్పడుతుంది. ధైర్యంగా ముందుకు వెళుతారు. అలాగే స్థితి కూడా మారుతుందండి. కొంతకాలంగా ఇబ్బంది పడ్డ మీరు మీ స్థితిని అలా మార్చుకుంటారు.
ఆ చూసే వాళ్ళ దృష్టి కూడా ఒక యాంగిల్లో చూసినప్పుడు మీరు ఒకలాగా, ఇకపై మీరు మరోలాగా కనిపిస్తారు. మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది, దక్కించుకుంటారు, కష్టపడతారు. మీరు కృషిని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి ప్రతిదీ మీకు విజయాన్ని అయితే ఇస్తుంది. రాబోయే కాలంలో గ్రహాలు చాలా వరకు మీకు చేదోడుగా ఉన్నాయండి. మీరు ఎంత కష్టపడితే అంత ఎదుగుతారండి. ఆదాయం కూడా అభివృద్ధిలోనే ఉంది. తోటి వారితో కలిసిమెలిసి చేస్తూ పోతూ ఉంటే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ధైర్యంగా చేయండి. వీలైతే అప్పుడప్పుడు గణపతి ఆరాధన చేయండి. ఎందుకంటే ఈ 2-3 వారాలు కూడా గణపతిని ఆరాధిస్తే ఇంకాస్త బాగుంటుందండి. మీకు ఆ మార్పులు అనేది గట్టిగా మార్పు వస్తుంది, దృఢంగా ఉంటుంది మీ మార్పు ఎదగడానికి. కొత్త మార్పులు, కొత్త పరిచయాలు, కొత్త అభివృద్ధి ఒకలాగా ఉత్సాహాన్ని ఇస్తున్నది మీకు. చాలా వరకు బాగుంది. కన్యా రాశి వారికి ఈ వారం చక్కగా ఉందండి. ముఖ్యంగా పెట్టుబడులు బాగా కలిసి వస్తుందండి. మీరు ఏదైతే పెట్టుబడి పెట్టదలుచుకున్నారో వాటిలో లాభాన్ని పొందే సూచన ఉంది. ఆ పెట్టుబడి పెట్టడానికి కూడా సరి అయిన సమయమే ఇది. చాలా వరకు ఈ కన్యా రాశి వారికి ఓ రకంగా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుందండి. తోటి వారిలో స్త్రీల సాంగత్యం మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు మీకు బాగా సహాయపడతారు. ఇంకా అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది. వృత్తిలో ఉన్నటువంటి ఒత్తిడల్లా పటాపంచలైపోతుందండి. ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. ఒక రకంగా మార్పును చూస్తారు. చాలా కాలంగా నలిగిన మీరు, ఈ కన్యారాశి వారు, ఆ మార్పుని ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా వరకు మీరు కోరుకున్నవన్నీ నెరవేరేటువంటి అవకాశాలు వస్తున్నాయండి. ప్రతిదీ ఆర్థిక పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంది. చాలా వరకు ఈ వారం అయితే కొన్ని గ్రహాల ప్రభావంతో, అంటే నిలిచిపోయినటువంటి కార్యాలన్నీ సక్సెస్ఫుల్ అవటము, మీకు విరోధ స్థానంలో ఉన్నటువంటి వారు కూడా కొంతవరకు పక్కకు జరగటమా లేదా మీకు అనుకూలంగా మారటమా వంటివన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు మీకు మంచి కాలమే వచ్చిందండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తులారాశి వారికి ఈ వారం వృత్తిపరంగా తీసుకుంటే కొన్ని వృత్తులు బాగా అభివృద్ధిలో ఉంటుందండి. అంటే మీడియాకి సంబంధించి సోషల్ ప్లాట్ఫామ్లో ఉండేటువంటి వారికి, ఇంకా మీడియాను ఉపయోగిస్తూ వ్యాపారం చేసేవారికి, తెర వెనక నుంచి నడిపేటువంటి అన్ని కార్యాల్లో కూడా మీకు అనుకూలంగా గోచరిస్తూ ఉంది. నిలబడతారు ఈ వారం. చాలా వరకు ఆదాయాన్ని రుచి చూస్తారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. కాస్త నలకడ అనిపించినా కానీ దానికి తగిన విశ్రాంతి తీసుకోవాలి ఈ వారం. మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించాలి. చాలా వరకు అనుకూలంగా ఉంది కదా అని ఎక్కువ డబ్బులు తీసి దేనిపైన పెట్టుబడులు పెట్టద్దండి. ఎవరిని నమ్మకండి. ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు, చాలా విషయాల్లో మీకు ఆదాయాన్ని ఇస్తాడు, అలాగే వృత్తిపరంగా కూడా ఎదగనిస్తాడు, మీడియా పరంగా మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశాన్ని ఇస్తాడు. కానీ అదే రూపంలో ఖర్చును కూడా ఇస్తున్నాడు. ఎలాంటిది మోహపడి డబ్బులు దేనిపైన పెట్టకూడదు. ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. అలాంటి పెట్టుబడులు ఏదో మాటలు తీయగా ఉన్నాయని కదా అని నమ్మి పెట్టుబడులు పెడితే కాస్త ఇబ్బంది పడతారు. అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. రాబోయే రోజులు మీకు మంచి రోజులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే కుటుంబ పరంగా ఆనందంగా ఉంటుంది. ఇతరులతో పరిచయాలు పెరుగుతాయి. చాలా వరకు మీడియా పరంగా ఉన్నటువంటి వారికి ఫ్యాషన్ డిజైనింగ్ వంటి వాటిల్లో కూడా వృత్తిపరంగా ఎదగడానికి అవకాశాలు ఉంది. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉందండి. మీకు ఎదుగుదల ముందు ముందు ఉంటుంది. చాలా విషయాల్లో మీకు
మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆచితూచి అడిగేస్తే విజయం మీదే అవుతుందండి తులారాశి వారికి. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ జాగ్రత్తగా మేనేజ్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటే మీరు కూడా మంచి స్థితిలో ఉంటారన్నది గుర్తుపెట్టుకోండి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. ముఖ్యంగా ఈ వారం వృశ్చిక రాశి వారు గొడవలకు దిగకూడదండి. గొడవలు అన్న విషయాన్ని పక్కన పెట్టేసేయాలి. ఎంత కోపం వచ్చినా ఏ బాధలు కలిగినా కానీ కాలు దువ్వి గొడవలకు వెళ్ళకూడదు. అలాగే మీ వెనక ఏదో గూడు పుటాని నడుస్తూ ఉంది అన్న భ్రమ నుంచి బయటకు రావాలి. ఆ భ్రమ వల్ల మీరు మానసికంగా ఉద్రేకానికి లోనవటము, ఇంకా కక్షలు పెంచుకోవటము, గొడవలకు వెళ్ళటము వంటివి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల నుంచి బయట రావాలి. ఇక వృత్తిపరంగా తీసుకుంటే మీరు కష్టపడి సాధిస్తారు దేన్నైనా, ఆ ఓపిక ఉంటుంది మీకు. వృత్తికి వచ్చిన డోకా అయితే ఏమీ లేదండి. చాలా వరకు ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంది. ఖర్చులకు సరిపడా సమయానికి డబ్బులు మీకు అందుతుంది. కాకపోతే మీ తోటి వారిని, అలాగే మీ స్నేహితులని, ఇంట్లో వారిని, వీళ్ళందరినీ కూడా మానసికంగా మీరు ఈ భ్రమలో నుంచి బయట వస్తే వాళ్ళతో బాగుంటారు, వాళ్ళతో సఖ్యతగా ఉండాలి. కాబట్టి ఆ భ్రమ అంటే ఇది మీ వెనక ఏదో జరుగుతుంది, ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారు అన్న భ్రమ నుంచి బయటపడాలి. ఇది ఈ వారం మీరు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన నిర్ణయం. ఇకపోతే కొత్తగా ఉద్యోగాన్ని వెతుకుతున్నటువంటి విద్యార్థులకు ఇంకా కొంతకాలం వేచి ఉండాలండి. ఉద్యోగం అయితే వస్తుంది, వచ్చే వరకు ఓపికతో మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. విద్యార్థులకైతే కాస్త మందగమనం ఉంటుంది. 1కి 4 సార్లుగా ప్రయత్నించి మీరు కూడా ముందు వరుసలోకి రావాలని ఆశిస్తున్నాను. తదుపరి రాశి ధనం. ఈ ధనస్సు రాశి వారు ఆలోచించి మాట్లాడాలండి ఈ వారం. ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, మాట దొరలకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాట జారితే నష్టపోయే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వారు, ముఖ్యంగా వ్యాపారస్తులైతే మాటను 1కి 2 సార్లు ఆలోచించి వదలండి బయట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే నాలుకను భద్రంగా పెట్టుకోండి. అలాగే మీకు అయిన వారిని, ఇంకా బంధువులను కలుపుగోలుతూ ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను. ఎందుకంటే వారి అండదండలు కూడా మీకు రాబోయే కాలంలో అవసరం కావచ్చు. ఇకపోతే అంటే ఎవరి అండదండలు అయినవారు అంటే సంతానం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు వంటి బంధాలన్నింటినీ కూడా గుప్పెట్టు పట్టుకోవాలండి. మీరు ఏదైనా ఉంటే కూడా చిన్న చిన్నవి సర్దుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక పరంగా, వృత్తిపరంగా ఈ వారంలో మొదటి 3 రోజులు కాస్త మందగమనం అవుతూ ఉంటుంది. వారం చివరికెల్లా తిరిగి మళ్ళీ ఘాట్లో పడుతుంది. ఉద్యోగస్తులకైతే మార్పులను చూసేటువంటి రోజులు వస్తున్నాయండి. మీకు చాలా వరకు బాగానే ఉంటుంది. ఇకపోతే ఆరోగ్యరీత్యా ఆహార విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో అతిగా ఏది కూడా తీసుకోకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుందండి. కానీ ఈ వారం మీకు ముఖ్య సూచన, నాలుకను భద్రంగా పెట్టుకోవాలి. జారకూడదు, మాట జారకూడదు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించి మాట్లాడండి. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది, సంతోషం మీదవుతుందండి. తదుపరి మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ విజయం మీదై ఉంటుంది. ఏది పడితే అది సక్సెస్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ మీ మాటకు విలువిస్తారు. చాలా వరకు మీదే పై చేయిగా ఉంటుంది. అయితే ఈ మకర రాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి.
ప్రతిదీ అనుకూలంగా ఉంది, ఆదాయం వస్తుంది, అనుకున్న పని సాధిస్తున్నామని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చేసేస్తూ ఉంటారు. కాబట్టి అనుకూలంగా ఉన్నా కానీ ఈ అతిగా ఎక్స్పెక్టేషన్స్ చేయడంలో 1-2 సార్లు మీకు 1-2 విషయాల్లో పొరపాటు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలా అతిగా ఆలోచించడము, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటము కాస్త అదుపులో ఉంచుకోండి. ఇకపోతే ఆరోగ్యంగా చాలా బాగుంటారండి, చక్కగా ఉంటారు. ఆరోగ్యానికి వచ్చిన లోటు అయితే ఏమీ లేదు. విద్యార్థులకు ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగం వెతికేటువంటి వారికి ఈ వారం రాబోయే రోజులు కూడా అనుకూలంగా ఉందండి. ఉద్యోగం మార్పును కోరుకునే వారికి కూడా మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటుంది. పై వారితో ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక బలాన్ని ఇస్తూ ఉంది మీకు. డబ్బుకు ఏ లోటు ఉండదు. మంచి ధనయోగంగా చెప్పుకోవచ్చండి. చాలా వరకు ఈ మకర రాశి వారికి బాగుంది. కుటుంబ పరంగా కూడా ఆహ్లాదకర వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఇకపోతే బయట వారితో అంటే ఇతరులతో ఏదైనా పందేలు కాయటము, ఇంకా మాట ఇచ్చేయడము, నేను అది చేస్తాను ఇది చేస్తాను అనడము వంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. జూదాలకు వాటి జోలికి పోకుండా ఉంటాయి. అదే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనడం, రూపాయితో 100 కొడతాను అనడం ఓవర్ ఎక్స్పెక్టేషన్. అలాంటి వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉంటే ఈ వారం 12 రాశుల్లోకెల్లా మీ రాశి చక్కగా ఉందండి. ధన సంపద విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, కార్యజయం అనే విషయంలో కావచ్చు. కాబట్టి హ్యాపీగా ఈ వారాన్ని మీదైన రీతిలో ముందుకు తీసుకువెళ్ళండి. కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందో చూద్దాము. రుణాలు ఏదైనా ఉంటే, చాలా కాలంగా రుణపడి ఉంటే అటువంటివన్నీ కూడా తొలగడానికి రోజులు దగ్గర పడ్డాయండి. రుణ విముక్తులు అవుతారు ఈ కుంభరాశి వారు. దాదాపుగా మంచి రోజులకు దరిదాపులకు వెళుతూ ఉన్నారు. గత 6-6.5 సంవత్సరాలుగా బాధపడ్డ ఈ కుంభరాశి వారికి మంచి రోజులు గోచరిస్తూ ఉన్నాయి. అది మాస ఫలాల్లో ఇంకాస్త వివరంగా చెప్తాను నేను. ప్రస్తుతం వార ఫలాలు కాబట్టి ఈ వారం ఎలా ఉందో మాత్రమే చర్చించుకుందాము. రుణ విముక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంది. స్త్రీలతో సాంగత్యం ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది. స్త్రీలతో బాండింగ్ అనేది బాగుంటుంది. బయట గౌరవం పెరుగుతుంది. వృత్తిపరంగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత డబ్బును మీ సొంతం చేసుకోగలుగుతారు. అనుకున్నవి సాధించడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్త్రీలతో స్నేహం ఉందన్నాను కానీ స్త్రీలను నమ్మి పెట్టుబడి పెడితే మాత్రం గ్యారెంటీ. కాబట్టి ఆ విషయాల్లో కొంతమంది, అందరికీ కాదు, కొంతమందికి మాత్రం జాగ్రత్తగా ఉండండి. చాలా విషయాల్లో అయితే ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చండి. ఈ వారంలో ఆరోగ్యపరంగా బాగుంది. విద్యార్థులకు కూడా ఊరటగానే ఉంది. ప్రతి విషయంలోనూ మీరు ఆర్థికంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళితే విజయం మీదవుతుంది, కీర్తి మీదవుతుంది. సంఘంలో గౌరవం, పలుకుబడి పెరుగుతూ ఉంది. తదుపరి మీనరాశి వారికి ఈ వారంలో ఆరోగ్యపరంగా కాస్త కుదుట పడుతుంది, కానీ నిద్రాభంగాలు ఎక్కువగా ఉంటుందండి. చాలా కాలంగా కూడా నిద్రతో సమస్యగా ఉంటుంది మీనరాశి వారికి. అంటే కాస్త వయసు అయిన వారికి ఇది ఎక్కువగా ఉంటుంది సమస్య. కానీ యంగ్ పర్సన్స్కి ఉన్నటువంటి వారికి కూడా ఏదో కలలు రావటం, ఏదో భయం రావటం వంటి వాటి వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ నిద్ర తక్కువగా ఉండటం వల్ల మీ ఆలోచనలో షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కారణం ఏమంటే జన్మశని. ఈ జన్మశని యొక్క ప్రభావంతో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ మందకొడిగా ఉంటుంది. అయితే ప్రయాణ మూలక లాభం అయితే ఉందండి ఈ వారం. ఇతరులతో పరిచయాలు పెంచుకుంటూ లాభపడతారని సూచిస్తుంది. ఈ వారం అయితే కుటుంబంలో ఆనందం ఉంటుంది. చిన్న చిన్న
ఆటంకాలు, నిద్రాభంగాలు వంటివి మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగరీత్యా కూడా సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉందండి. విద్యార్థులకు కూడా ఓ రకమైన ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతారు, ముందుకు వెళ్తారు. ఉత్తీర్ణతను సాధించేటువంటి అవకాశాలు ఉంది విద్యార్థులకు కూడా. ఇకపోతే అతిగా ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అనే కోరికలు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా, ఇప్పుడు కాలం మీది కాదు అన్నట్టుగా ఉండాలి. ఎక్కువ ఆశపడేది వంటివి పక్కన పెట్టేసేయాలి. ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో నిద్రాభంగం ఒకటి తప్పిస్తే మిగిలిన విషయాల్లో అంతా సాధారణంగా ఉందండి. ఆదాయ విషయంలో మార్పులు అయితే ఉంది, భారీ మార్పులనే చెప్పుకోవచ్చు. కుటుంబంలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుగా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఇందాక చెప్పుకున్నట్టు ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.